ఏం మాట్లాడుతున్నావే? మనకి అన్నం పెట్టే బత్తాయే ఇది. రేపే నిన్ను రాజుగా పట్టాభిషేకం చేస్తానని చెప్పి రాజ్యపాలన గురించి కొన్ని సలహాలిచ్చి పంపేస్తాడు. రాజు అయిపోతున్న ఆనందంలో రాముడి హడావిడికి హద్దుల్లేవు. దశరథుడు మళ్లీ రథాన్ని పంపి రాముణ్ణి రమ్మంటాడు. మళ్లీ పిలిచేసరికి పట్టాభిషేకం ఆగిపోయిందేమో అనుకొని కంగారు పడిపోతాడు. రాజైపోదామని చాలా కోరికుంది రామా నీకు. దశరథుడు పట్టాభిషేకం కోసం మళ్లీ చెప్పి భరతుడు వచ్చేలోపు నీకు పట్టాభిషేకం అయిపోవాలి. భరతుడు ఎంతో మంచివాడు, కానీ మనుషులు మారిపోతుంటారు కదా. రేపే నీకు పట్టాభిషేకం అని చెప్తాడు. తమ్ముడు లేకుండా పట్టాభిషేకం ఏంటి అని రాముడు అడగడు. పట్టాభిషేకం అయిపోతే చాలు కౌసల్య, రాముడు, లక్ష్మణుడు ఆనందిస్తుంటారు. రాముడు లక్ష్మణుడితో నాకు రాజ్యం వస్తే నీకు వచ్చినట్లే. నీకు కావలసినవి తిను, తాగు, రత్నాలు, ముత్యాలు ఏం కావాలంటే అవి తీసుకో అంటాడు. పట్టాభిషేకం అవ్వకుండానే వరాలిచ్చేస్తున్నారు రాములోరు. నువ్వు కారుణ్య రాముడివా, కంగారు రాముడివా? వశిష్ఠుని సలహా మేరకు సీతారాములు ఉపవాసం చేస్తున్నారు. రాముడు స్నేహితులతో ఆనందంగా గడుపుతూ వాళ్లతో పొగిడించుకుంటున్నాడు. దగ్గరుండి ఇంటికి డెకరేషన్ చేయిస్తాడు. చాలా ఆరాటంగా ఉంది భయ్యా నీకు.